రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే సీఎంఓ ఆఫీస్ నుంచి అనుమతి వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పాటు ఇతర అంశాలపై కూడా సీఎంతో చర్చించబోతున్నారు టాలీవుడ్ పెద్దలు. ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు హీరోలు, నిర్మాతలు, దర్శకులు. సమావేశానికి అల్లు అరవింద్తో పాటు అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్తో టాలీవుడ్ పెద్దల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీకి ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వరుస ఘటన నేపథ్యంలో టాలీవుడ్ కూడా ఇప్పుడు ప్రభుత్వంతో మాట్లాడి అంశానికి సంబంధించి కొలిక్కి తీసుకురావాలి అంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వంతో రేపు భేటీ కావడం, ప్రభుత్వ పెద్దలు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వ పెద్దలతో పాటు ఇటు సినీ పెద్దలు వీళ్ళిద్దరూ కూడా రేపు మాట్లాడుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే పాల్గొంటారా, లేకపోతే మంత్రులు ఇంకెవరైనా హాజరయ్యే అవకాశం ఉందా? దాంతోపాటు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళ్తారు? ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ఇదే అంశం మీద ప్రొడ్యూసర్ దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో అలా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్నీ హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం, అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాను. అరవింద్ గారు కూడా వస్తారు. అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత, అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్ ఉంటుంది. ఎఫ్డీసీ చైర్మన్ అయినందుకు కల్పిస్తున్నారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నందుక? నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తున్నాను. ఇంకా నేను కలవలేదమ్మా, అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే, అంటే గవర్నమెంట్తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. కలుస్తాను. అన్ని దిల్ రాజు కాంగ్రెస్ పర్సన్ కాకుండా, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాము. రీజన్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేసిన సీఎం కూడా చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ? కాదు, మీరు మళ్ళీ నన్ను బ్రిడ్జికి ఎందుకు పెట్టారు? ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి హెల్తీగా ఉండాలని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇది వాంటెడ్లీ ఎవరు చెయ్యరు, నేను నిన్ననే చెప్పాను మీ అందరు క్లారిటీగా. సో రేపు సీఎం గారితో కలిసిన తర్వాత, అన్ని అయిన తర్వాత ఇంకా క్లారిటీస్ ఇస్తాను. వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేశాక చేస్తాను. రైట్, అది ప్రొడ్యూసర్ అలాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇటు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది? ఇప్పటికే అల్లు అరవింద్ కన్ఫర్మ్ అయినట్టుగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాటలు బట్టి మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరిలో హాజరయ్యే అవకాశం ఉంది? ప్రొడ్యూసర్స్తో పాటు హీరోలు కావచ్చు, అట్ ద సేమ్ టైం డైరెక్టర్లు కావచ్చు, ఎవరెవరు హాజరయ్యే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. రేపు 10 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు, టాలీవుడ్కి సంబంధించిన పెద్దలు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? సచిన్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి
చిత్ర పరిశ్రమకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పనిచేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు చిత్ర పరిశ్రమ ప్రముఖుల్ని తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం తోటి ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదా ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు కావాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా అసలు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత చిత్ర పరిశ్రమకు రేవంత్ రెడ్డికి కొంత మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు పరిశ్రమ నుంచి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న మేకర్స్, నిర్మాతలు, అలాగే న్యూట్రల్ గా ఉండే సురేష్ బాబు, వెంకటేష్, ఇలా కొద్దిమంది, మహేష్ బాబు, ఒక 5-6 మాత్రమే చిత్ర పరిశ్రమ నుంచి వెళ్లి ముఖ్యమంత్రిని కలవటం జరిగింది. అది కూడా వివిధ సందర్భాల్లో ఏదైనా అభినందించడానికి అయితే కాదు, ఖచ్చితంగా ఈ వరద బాధితుల సహాయార్థం డొనేషన్ ఇవ్వటం కోసం ఇలాంటి కొన్ని స్పెషల్ అకేషన్స్ లో మాత్రమే కలవడం జరిగింది. అంతకు మించి చిత్ర పరిశ్రమతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఒక మంచి కోఆర్డినేషన్ అయితే లేదనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రీసెంట్ గా జరుగుతున్న ఈ సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా చిత్ర పరిశ్రమకు కొంత ఇబ్బందికరంగా భావిస్తున్న తరుణంలో, అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇప్పటి వరకు అనుభవిస్తున్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ప్రీమియర్ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, టికెట్ రేట్ల పెంపు, ఇవన్నీ కూడా రేవంత్ సర్కార్ కట్ చేసిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమ అంతా కొంత ఉలిక్కి పడిందనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ తట్టుకునేలాగా రేవంత్ రెడ్డి సర్కార్ని కలిసి రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ వైపు నుంచి ఏమేమి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రభుత్వానికి వాళ్ళు ఎలా ఉపయోగపడతారు అన్న కోణంలో ఎక్స్ప్లెయిన్ చేసే ఆలోచన అయితే ఉంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇష్యూని అందరూ ఫోకస్ లో పెడుతున్నప్పటికీ కూడా అండర్ కరెంట్ గా అల్లు అర్జున్ ఇష్యూ కూడా ఈ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంటుందని పరిశ్రమ నుంచి కొంతమంది చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ ఇది అల్లు అర్జున్ ఇష్యూని కోర్టు పరిధిలో ఉంది కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుందంటూ ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టి పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడతారు, అలాగే ప్రభుత్వం పరిశ్రమకు ఏమి చేయాలి, ఈ రెండు విషయాల్లో రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. దిల్ రాజు ప్రస్తుతానికి చిత్ర పరిశ్రమలో ఉన్న ఆయన సన్నిహితులకి, అలాగే మెయిన్ 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, నిర్మాతలు, అలాగే డైరెక్టర్స్, మా అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, వీళ్ళ అన్ని విభాగాలకు కూడా ఆయన ఒక మెసేజ్ అయితే పంపి అందరినీ కూడా ఒక్కొక్క విభాగం నుంచి ఒకరిద్దరిని ఇన్వైట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సచిన్. రైట్ రవిచంద్ర, బహుశా ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్న కావచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ వెళ్లే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే లీగల్గా ఉన్న నేపథ్యంలో ఆ ప్రచారం ఏమనుకోవాలి, అది నిజం అనుకోవాలా, లేకపోతే మరి ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించి జరుగుతున్న భేటీ కాబట్టి ఆ యాంగిల్లో చూడాలా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇది జరుగుతున్న భేటీ కాబట్టి అందరూ అటెండ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ అయితే ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ అయితే అటెండ్ అయ్యే అవకాశం అయితే లేదు సచిన్. ఎందుకంటే ఆయన ఒక కేసులో ఇప్పుడు అక్యూజ్డ్ గా ఉన్నాడు. అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రితో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ ఆయన చర్చలు జరపటం, సమాలోచనలు జరపటం అనేది చట్టరీత్యా అంగీకారం కాదు కాబట్టి కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్న నేపథ్యంలో అది జరిగే ఆస్కారం అయితే లేదని చెప్తున్నారు. అలాగే మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడిన దానికే ప్రభుత్వం వైపు నుంచి, అలాగే కొంతమంది న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అది కోర్టు ధిక్కరణ అని కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అయితే తన పందాన్ని మార్చుకొని సైలెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసు విషయంలో తను చేతనైనంత వరకు బాధిత కుటుంబానికి హెల్ప్ చేయటం, కామ్ గా మిగిలిన విషయాల్లో ఎక్కడా కూడా స్పందించకుండా సైలెంట్ గా ఉండాలని వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఇచ్చిన సలహాని తూచే తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక కేసులో అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తి రేపు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం అయితే లేదు సచిన్. రైట్. అయితే ఇక్కడ అల్లు అరవింద్ కలిసే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి బలం చేకూరుతోంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇదే క్వశ్చన్ మనం అడిగే ప్రయత్నం చేస్తాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆయనతో మాట్లాడే ఇన్ఫాక్ట్ అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఆయన కూడా హాజరవుతారంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా అల్లు అరవింద్తో పాటు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చే అవకాశం ఉందనుకోవాలా, చర్చకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అక్కడ? ఖచ్చితంగా అండర్ కరెంట్ గా అల్లు అర్జున్ ఇష్యూ కూడా చర్చలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది కరెంట్ టాపిక్ కాబట్టి దాని చుట్టూనే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభుత్వం మధ్య పరిణామాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ టాపిక్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాన్ని ముఖ్యమంత్రి కూడా తనదైన శైలిలో తాను సింపుల్ గా పక్కన పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం ఏమీ చేయలేము, దానిపై మనం ఏమీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు, చర్చించడం అనవసరం అని ఆయన దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని కూడా పరిశ్రమలో కొంతమంది చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో పరిశ్రమ నుంచి దిల్ రాజు అలాగే ఇప్పటి వరకు రేపు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల నిర్మాతలు, దర్శకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అగ్ర హీరోలు అనుకోవచ్చు, హీరోలు బహుశా అందుబాటులో ఎవరు ఉన్నారో రేపు ఎవరు రాగలరు అనేది ఇంకా దిల్ రాజు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు, దర్శకులు అలాగే ఫిల్మ్ ఛాంబర్ నుంచి, నిర్మాతల మండలి నుంచి, మా అసోసియేషన్ నుంచి ప్రతినిధులు అయితే ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంది సచిన్. కానీ ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా, ఎందుకంటే ముందు ముందు చాలా భారీ మూవీలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో రేపు జరగబోయే భేటీకి సంబంధించి రేపటితో ముగిసే అవకాశం ఉందనుకోవాలా? ఇంకొక 2-3 పర్యాయాలు మీటింగ్ జరిగే, అంటే 2-3 భేటీలు జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి రేపటిది ఒక జస్ట్ మొదటి అడుగనే చెప్పుకోవచ్చు సచిన్. దిల్ రాజు నేతృత్వంలో ఈ ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పరిశ్రమ పట్ల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమ అనుభవిస్తున్న కొన్ని ఫెసిలిటీస్ ని ఆయన కట్ చేస్తున్నట్టుగా, భవిష్యత్తులో తాను ఉన్నంత కాలం వీటి ఆస్కారం లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయంలోనే ప్రభుత్వం అంతా కూడా కొంత కలవరపాటుకు గురవుతోంది. ఆల్ రైట్ రవిచంద్ర, ఒకసారి మీరు లైన్లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి ప్రొడ్యూసర్ దిల్ రాజు రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. Will all of these be discussed by you as well? नहीं, कल आपको एक दिन सब्र करो, सीएम के साथ मीटिंग होने के बाद और आपको ज्यादा क्लैरिटी आएगा. कल पहले मीटिंग तो होल इंडस्ट्री, आज क्रिसमस है, सबको सुबह इन्फॉर्म किए, जो अवेलेबल है इन हैदराबाद सब लोग आएंगे. ओके, थैंक यू. రైట్, అది దిల్ రాజు చెబుతోంది. ఈ రోజు క్రిస్మస్ కాబట్టి ఎవరెవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు హాజరవుతారంటూ కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలవి. రేపు 10 గంటలకి ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఘటన కావచ్చు, లేకపోతే మంచు ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, దీంతో పాటు ఈ మధ్య జరుగుతున్న చాలా విషయాలు ఇండస్ట్రీకి సంబంధించి, మరి ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడబోతోంది అనే చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా ప్రొడ్యూసర్లు కావచ్చు, వీళ్ళు రియాక్ట్ అవుతున్న సందర్భాన్ని చూసాం. మూవీకి సంబంధించిన టీమ్స్ రియాక్ట్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ముందు షోస్ అంటే ప్రీమియర్ షోస్ కావచ్చు, స్పెషల్ షోస్కి సంబంధించి చర్చ జోరందుకునే నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది రేపు భేటీలో అనేది చాలా కీలకంగా మారింది. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, చాలా కీలకమైన భేటీ అనేది చెప్పుకోవాలి. 10 గంటలకు, అవును 10 గంటలకు చాలా కీలకమైన భేటీ. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే సినీ వర్గాలు కావచ్చు, లేకపోతే టాలీవుడ్ ఎటువంటి కసరత్తు చేస్తోంది? దీనికి సంబంధించి ముందుగా భేటీ అయ్యే అవకాశం ఉందా? ఎవరైనా టాలీవుడ్కి సంబంధించిన పెద్దవాళ్ళంతా కూర్చొని ఈ క్వశ్చన్స్ అడగాలి, దీని మీద మనం వెళ్ళాలి అని చర్చించుకునే అవకాశం కనిపిస్తోంది ఈరోజు? కరెక్ట్ సచిన్. ఇప్పటికైతే రేపు జరగబోయే మీటింగ్ కి ప్రధానమైన ఎజెండా అయితే ఎవరు కూడా రూపొందించలేదని చెప్పుకోవాలి. దిల్ రాజు నేతృత్వంలో ఆయన ఎఫ్బీసీ చైర్మన్ అయిన తర్వాత ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకి మధ్య జరుగుతున్న మొదటి భేటీ కాబట్టి ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మీటింగ్ లాగా అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రభుత్వము ఫ్రెండ్లీగా ఉంటుంది పరిశ్రమతోటి అని ఎఫ్డీసీ చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లి ఆయనతో చెప్పించే అవకాశం అయితే ఉంది. అలాగే చిత్ర పరిశ్రమ కూడా ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తుంది. గతంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో చిత్ర ప్రముఖులందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. మీరందరూ కూడా మీ సినిమాల కోసం నా దగ్గరకు వస్తున్నారు, పర్మిషన్లు తీసుకుంటున్నారు తప్పితే ప్రజల కోసం ఏమీ చేయట్లేదు. కనీసం డ్రగ్స్ మీద అవేర్నెస్ కోసం ఒక్కో హీరో ఒక్కొక్క చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటివి చేసివ్వండి, మీ సినిమా రిలీజ్ టైంలో అలాంటివి చేసిస్తేనే మేము మీకు ఫెసిలిటీస్ ఇచ్చే అవకాశం ఉంటది అని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాల్లో పరిశ్రమ వైపు నుంచి ప్రభుత్వానికి ఏమేం చేస్తాము, పరిశ్రమ ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా ఉంటది, ఇవన్నీ కూడా జస్ట్ రేపటిది మీటింగ్ అయితే ఒక ఇంట్రడక్షన్ మీటింగ్ గానే ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరగబోయే మీటింగ్స్ కి ఒక ప్రధానమైన ఎజెండాతో వెళ్లే అవకాశం ఉంది. అలాగే మెయిన్ ఈ ప్రీమియర్ షోలు టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం ఏదైతే ఉందో అది మొదటగా ఎఫెక్ట్ అవుతుంది నిర్మాత దిల్ రాజుకే. కాబట్టి ఆ విషయంలోనే దిల్ రాజు ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ తీసుకువెళ్లి వీళ్ళ తోటి అడిగించే ఆస్కారం ఉంది. ఆ ప్రీమియర్ షోల విషయంలో వెసులుబాటు కల్పించమని, లేదా టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటు కల్పించమని. ఆ విషయంలో మరి ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో ఇవన్నీ కూడా వేచి చూడాలి. సచిన్, ఇంట్రెస్టింగ్ రవిచంద్ర, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ కాబోతున్నారు. ఇప్పటికీ సీఎంఓ ఆఫీస్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది, పర్మిషన్ కూడా వచ్చింది. అనుమతికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసు టవర్స్ లో ఈ భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. లొకేషన్ కూడా ఫిక్స్ అయ్యింది. కొద్దిసేపటి క్రితమే ఆ లొకేషన్ కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. పోలీస్ టవర్స్ లో ఈ భేటీ జరగబోతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పాటు ఇతర అంశాలపై సీఎంతో చర్చించబోతున్నారు టాలీవుడ్ పెద్దలు. ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు హీరోలు, నిర్మాతలు, దర్శకులు. సమావేశానికి అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారా అంటూ చర్చ జోరందుకుంది. అయితే కొన్ని లీగల్ అంశాల కారణంగా అల్లు అర్జున్ భేటీకి అయ్యే అల్లు అర్జున్ భేటీ అనే అంశం ప్రెసెంట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వత్రా చర్చ జరుగుతోంది. మీకేమనిపిస్తోంది? ఈ భేటీ తర్వాత టాలీవుడ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా ఇటు అల్లు అర్జున్కి సంబంధించిన అంశమే ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉందా? దాంతోపాటు టాలీవుడ్కి సంబంధించి ప్రీమియర్ షోస్ అనే అంశం మీద కూడా చర్చకు వెళ్లే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.